నమస్కారం. మనిషి జీవితంలో పరీక్షలు సర్వసాధారణం. దైవం పెట్టే పరీక్షలో భక్తి గెలుస్తుంది. రాజు పెట్టే పరీక్షలో యుక్తి గెలుస్తుంది. కాని ఒక స్త్రీ, అందులోనూ పూజించుదగ్గ గురుపత్ని పెట్టే పరీక్షలో ప్రాణం పణంగా పెడితే తప్ప గెలుపు దక్కదు. ఈ రోజు మనం చెప్పుకోబోయేది కేవలం ఒక గురుదక్షిణ కథ మాత్రమే కాదు. మహాభారతంలో వేల పాములను అగ్నికి ఆహుతి చేసిన భయంకరమైన సర్పయాగానికి బీజం పడిన కథ. పగ, ప్రతీకారం, గురుభక్తి, వీటి మధ్య నలిగిన ఒక యువముని కథ. రండి, పవిత్రమైన నైమిషారణ్యంలోకి వెళదాం. శాంతికి నిలయం. కాని అక్కడ ఉన్న మునుల మనసుల్లో మాత్రం ఇప్పుడు ఏదో తెలియని ఆందోళన, ఆసక్తి. అందరూ సూతమహర్షి చుట్టూ చేరారు. సూతమహర్షి నెమ్మదిగా కళ్ళు తెరిచారు. ఆయన చూపుల్లో ఒక వెలుగు, గొంతులో ఒక గాంభీర్యం. ఓ మునివర్యులారా, జనమేజయుడు సర్పయాగం చేయడానికి గల కారణం కేవలం తన తండ్రి మరణం మాత్రమే కాదు. ఆ యజ్ఞగుండంలోని మంటలను రాజేసింది ఉదంకుడు అనే మహర్షి కోపం. అసలు ఉదంకుడు సర్పజాతిని ఎందుకు అంతగా ద్వేషించాడు? దీని వెనుక ఉన్నది ఒక గురుపత్ని కోరిక అంటూ సూతమహర్షి కథను వైశంపాయనుడి మాటల్లో ఇలా వివరించడం మొదలుపెట్టాడు. పూర్వం వేద అనే మహర్షికి 3 శిష్యులు. వారిలో ఒకడు ఉదంకుడు. ఉదంకుడు సామాన్యుడు కాదు. గురువు మాటే వేదం, గురువు సేవయే మోక్షమని నమ్మిన అపరభక్తుడు. సంవత్సరాల తరబడి గురుకులంలో కష్టపడి విద్యనభ్యసించాడు, సేవ చేశాడు. చివరికి విద్యాభ్యాసం పూర్తయ్యే రోజు రానే వచ్చింది. ఉదంకుడు వినయంగా గురువుగారి ముందు నిలబడ్డాడు. గురుదేవా, నా విద్య పూర్తయింది. గృహస్థాశ్రమంలోకి వెళ్లే ముందు మీకు ఏదైనా గురుదక్షిణ సమర్పించుకోవాలని నా మనసు తపిస్తోంది. ఆజ్ఞాపించండి అని అడిగాడు. గురువుగారు చిరునవ్వు నవ్వారు. నాయనా ఉదంకా, నీ భక్తి, నీ సేవతోనే నా రుణం తీరిపోయింది. నాకు వేరే దక్షిణ ఏదీ వద్దు. నీవు నిశ్చింతగా వెళ్ళు అన్నారు. కాని ఉదంకుడి మనసు ఒప్పుకోలేదు. పట్టుపట్టాడు. అప్పుడు గురువుగారు, సరే, అంతగా ఇవ్వాలనుకుంటే లోపల ఉన్న నీ గురుతల్లిని అడుగు. ఆమె ఏది కోరితే అది తీసుకురా. అదే నాకు తృప్తి అని చెప్పారు. ఉదంకుడు ఉత్సాహంగా లోపలికి వెళ్లాడు. అక్కడ గురుపత్ని ఏదో పనిలో ఉంది. ఉదంకుడు ఆమె పాదాలకు నమస్కరించి, అమ్మా, గురుదక్షిణగా మీకేమైనా ఇవ్వాలని ఉంది. మీ మనసులో ఉన్న కోరికను చెప్పండి అని అడిగాడు. అక్కడే ఒక స్త్రీ కోరిక రూపంలో వచ్చిన పరీక్ష. గురుపత్ని ఒక్క క్షణం ఆలోచించింది. ఆమె కళ్లలో ఒక మెరుపు మెరిసింది. ఉదంకా, నిజంగా నా కోరిక తీరుస్తావా అని అడిగింది. సందేహమే వద్దు తల్లి, నా ప్రాణం పోయినా సరే మీ కోరిక తీరుస్తాను అని మాట ఇచ్చాడు ఉదంకుడు. అప్పుడామె, నాయనా ఉదంకా, నాకు వయసు మీద పడుతోంది. కాని ఒక చిన్న ఆశ. పౌష్యమహారాజు భార్య దగ్గర దివ్యమైన కుండలాలు, చెవిపోగులు ఉన్నాయి. అవి సూర్యతేజస్సుతో వెలిగిపోతుంటాయి. మరో 4 రోజుల్లో ఇక్కడొక పుణ్యకార్యం ఉంది. ఆ రోజు ఆ కుండలాలను నేను ధరించి బ్రాహ్మణులకు వడ్డించాలనుకుంటున్నాను. సరిగ్గా 4వ రోజుకల్లా ఆ కుండలాలు నా చేతిలో ఉండాలి. తీసుకురాగలవా అని అడిగింది. 4 రోజులే గడువు. పౌష్యమహారాజు రాజ్యం చాలా దూరం. కాని ఉదంకుడు వెనకడుగు వెయ్యలేదు. తప్పక తెస్తాను తల్లి అని శపథం చేసి బయల్దేరాడు. దారి పొడవునా ఎన్నో ఆలోచనలు. కాని ఉదంకుడి లక్ష్యం ఒక్కటే, గురుపత్ని కోరిక. దారిలో అతనికి ఒక వింత అనుభవం ఎదురైంది. ఒక బలిష్టమైన ఎద్దు, దానిమీద ఒక భారీ ఆకారం గల పురుషుడు కనిపించాడు. అది సాక్షాత్తు దైవం పెట్టిన శివయ్య పరీక్ష లాంటిది. ఆ పురుషుడు ఉదంకుడిని పిలిచి ఆ ఎద్దు పేడను తినమని చెప్పాడు. సాధారణంగా ఎవరైనా అసహ్యించుకుంటారు. కాని ఉదంకుడు తన గురువుగారు నేర్పిన జ్ఞానంతో అది సాధారణ ఎద్దు కాదని, అది అమృతమని గ్రహించి ఎలాంటి సంకోచం లేకుండా స్వీకరించాడు. ఇదే తరువాత అతనికి ఆకలి దప్పులు లేని శక్తినిచ్చింది. దైవ పరీక్షలో గెలిచిన ఉదంకుడు వాయువేగంతో పౌష్యమహారాజు నగరాన్ని చేరుకున్నాడు. రాజభవనం ముందు నిలబడ్డాడు. మహారాజు పౌష్యుడు స్వయంగా వచ్చి ఉదంకుడికి స్వాగతం పలికాడు. స్వామి, ఏమిటి మీ రాకకు కారణం అని అడిగాడు రాజు. ఉదంకుడు సూటిగా విషయం చెప్పాడు. రాజా, నా గురుపత్ని కోరిక మేరకు మీ ధర్మపత్ని ధరించే ఆ దివ్యకుండలాలు కావాలి. రాజు ఆశ్చర్యపోయాడు. కాని వచ్చినవాడు సామాన్యుడు కాదు, తపోధనుడు. కాదనలేకపోయాడు. మునివర్యా, అంతా మీ దయ. నా భార్య అంతఃపురంలో ఉంది. మీరు స్వయంగా వెళ్ళి ఆమెను అడిగి తీసుకోండి
అన్నాడు రాజు. ఇక్కడ ఉదంకుడు అంతఃపురంలోకి వెళ్ళాడు. కాని అక్కడ రాణి కనిపించలేదు. గది అంతా వెతికాడు. ఎవరూ లేరు. కోపంతో తిరిగి రాజు దగ్గరకు వచ్చాడు. రాజా, నన్ను అవమానిస్తావా? అంతఃపురంలో రాణి లేదు. నాతో అబద్ధం చెబుతావా అని గద్దించాడు. రాజు వణికిపోయాడు. క్షమించండి స్వామి. నా భార్య పతివ్రత. ఆమెకు ఒక నియమముంది. ఎవరైతే అశుచిగా అపరిశుభ్రంగా ఉంటారో, ఎవరి మనసులోగాని శరీరంలోగాని మైల ఉంటుందో వారికి ఆమె కనిపించదు. బహుశా మీరు ప్రయాణ బడలికలో ఉండి శుచి చేసుకోలేదేమో అని వినయంగా అన్నాడు. ఉదంకుడు ఉలిక్కిపడ్డాడు. అది నిజమే. తను ప్రయాణ వేగంలో స్నానమాచరించడం, నిత్యకృత్యాలు చేయడం మరిచిపోయాడు. ఆతృతలో శుచిని మరిచిపోయాడు. ప్రసన్నతలోనే సమాధానం అంటే ఇదేనేమో. మనసు, శరీరం ప్రసన్నంగా, స్వచ్ఛంగా ఉంటేనే దైవం లేదా లక్ష్యం కనిపిస్తుంది. వెంటనే ఉదంకుడు తన తప్పు తెలుసుకున్నాడు. అక్కడే తూర్పుముఖంగా కూర్చుని కాళ్లు కడుక్కుని ఆచమనం చేసి శుచి అయ్యాడు. తన తపోశక్తితో మనస్సును నిశ్చలం చేసుకున్నాడు. మళ్లీ అంతఃపురంలోకి వెళ్ళాడు. ఆశ్చర్యం! ఇందాక ఖాళీగా కనిపించిన సింహాసనం మీద ఇప్పుడు సాక్షాత్తు లక్ష్మీదేవిలా వెలిగిపోతూ రాణి కనిపించింది. ఆమె చెవులకు ఉన్న ఆ కుండలాలు కోటి సూర్యుల కాంతితో మెరుస్తున్నాయి. ఉదంకుడిని చూడగానే రాణి లేచి నమస్కరించింది. స్వామి, మీ రాకతో నా జన్మ ధన్యమైంది. నా పతిదేవుడు చెప్పాడు, ఈ కుండలాలు మీ గురుపత్నికి ఇవ్వడం నా అదృష్టం అంటూ తన చేతులతో స్వయంగా ఆ కుండలాలను తీసి ఉదంకుడి చేతిలో పెట్టింది. ఆ కుండలాలను చేతిలోకి తీసుకోగానే ఉదంకుడి శరీరంలో విద్యుత్ ప్రవహించినట్లు అయ్యింది. అవి సామాన్యమైన ఆభరణాలు కాదు. రాణి హెచ్చరించింది. స్వామి, జాగ్రత్త! ఈ కుండలాలు అమృతతుల్యమైనవి. వీటిమీద దేవతలకు, గంధర్వులకు, ముఖ్యంగా నాగజాతికి కన్నుంది. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా వీటిని దొంగిలించడానికి పాతాళం నుండి తక్షకుడు కాచుకుని ఉన్నాడు. జాగ్రత్తగా వెళ్ళండి. ఉదంకుడు నవ్వి, తల్లి, నా గురుభక్తి ముందు ఆ తక్షకుడు ఏపాటి అని ధీమాగా బయల్దేరాడు. కాని విధి పక్కనే ఉండి నవ్వుకుంది. రాజభవనం దాటి అడవిలోకి ఉదంకుడు అడుగుపెట్టగానే చెట్ల పొదలమాటున 2 క్రూరమైన కళ్ళు అతన్ని గమనిస్తున్నాయి. నాలుకను బయటకు చాస్తూ, బుసలు కొడుతూ సమయం కోసం వేచి చూస్తున్నాడు నాగరాజు తక్షకుడు. ఉదంకుడి చేతిలో కుండలాలు ఉన్నాయి. కాని గడువు తక్కువగా ఉంది. దారిలో పొంచి ఉన్న ప్రమాదం అంతకంటే ఎక్కువగా ఉంది. అసలు ఉదంకుడు ఆ కుండలాలను గురుపత్ని చేతిలో పెట్టగలిగాడా? స్నానం చేయడానికి కుండలాలను కింద పెట్టిన ఆ ఒక్క క్షణం కథను ఎలా మలుపు తిప్పింది? ఆ తక్షకుడు ఏ వేషంలో వచ్చి ఉదంకుడిని మోసం చేశాడు? ఈ ఉత్కంఠభరితమైన ఘట్టాన్ని